మొత్తానికి రెసిప్రోకల్ ట్యాక్స్ దిగొచ్చింది 50% నుంచి 18%. కొన్ని కంట్రీస్ మీద కంటే తక్కువ 19% కొన్ని ఉన్నాయి, 20% కొన్ని ఉన్నాయి. 25% చేస్తారేమో అనుకున్నాం, 18% చేశారు. మనం కొన్ని ప్రోడక్ట్స్ పంపిస్తున్నాం, వాటి మీద 0 ట్యాక్స్. ఆయిల్ అక్కడి నుంచి రష్యా నుంచి తీసుకోవద్దన్నారు, అది డీటెయిల్స్ ఇంకా రాలేదు. అది ఆపామా, 50%, 75%? ఎందుకంటే సరైన మిత్రుడు రష్యానే ఫస్ట్ నుంచి కూడా, మనం అది అబ్జర్వ్ చేసుకోవాలి. గవర్నమెంట్ కూడా అంత ఇదిగా వదులుకోదు కదా. ఆపత్కాల మందు మనకి ఉపయోగపడినవాడు, సహాయం అందించినవాడు డెఫినెట్గా అలాంటి వాళ్ళని మర్చిపోకూడదు. దట్ ఈస్ రష్యా. ఆ రిలేషన్, ఆ బాండింగ్ పోకూడదు, అది కంటిన్యూ అవ్వాలి. మన గవర్నమెంట్ ఎలా స్టెప్స్ చేస్తుందని ముందు మనకి అన్ని బయటికి రావు కాబట్టి ముందు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా అలాంటి పని చేయదు. ఎందుకంటే ఎంత హెల్ప్ చేశారు World War I నుంచి మనకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. యుఎస్ తెలిసిందే కదా, గోపి గోడ మీద పిల్లి, వాళ్ళ ఆర్మ్స్ అమ్ముకోవడానికి ఏమైనా చేస్తారు. ఇప్పుడు సిచ్యుయేషన్ వచ్చింది కాబట్టి యూరోపియన్ మన దగ్గరికి వచ్చింది. మీ మిత్రులే మీరు కాదనుకొని మన దగ్గరికి వచ్చారు, ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. తదనుగుణంగా ఎరాటిక్ పాలసీ మేకింగ్ అనేది ఒక రకంగా తగ్గింది అనుకోవచ్చు, అంటే అటాకింగ్ తగ్గింది అనుకోవచ్చు. ఇక ముందులాగా మళ్ళీ వచ్చి 500% ట్యాక్స్ ఇట్లా అనే ఛాన్సులు ఉండకపోవచ్చు, అంత వాయిస్ ఉండకపోవచ్చు. ఎందుకంటే యుఎస్లో కూడా మిడ్ ఎలక్షన్స్ వస్తున్నాయి నవంబర్లో. మేబీ ఇప్పుడు రివోల్ట్నెస్ కూడా వస్తుంది, అందరూ కూడా బయటకు వచ్చి గొడవ చేస్తారు, నానా రకాలు చేస్తారు. అది వాళ్ళ ఇంటర్నల్, మనకు సంబంధం లేదు. కానీ వాళ్ళ ఇంటర్నల్తో అన్ని దేశాలు ఇబ్బంది పడుతుంది. అది కదా ఇప్పుడు దాకా మన మార్కెట్ మీద కానీ ఇండియా మీద కానీ హోప్స్ లేవు అసలు, ఇంతేనా అనేది. సో ఆ హోప్స్ అనేది మంచిగా నెగిటివ్ నుంచి పాజిటివ్గా టర్న్ అరౌండ్ అవుతుంది, అది మంచి తరుణం. సో ఏది ఏమైనా ఆయన ఈగోతో ఉండి ఇన్నాళ్ళున్నా మొత్తానికి ఈగో తగ్గిందా అంటే తగ్గింది అనుకోవచ్చు. ఇక ముందు రాదా అంటే చెప్పలేము, ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. కానీ ఇప్పుడు అంత ఫోర్స్ ఉండదు అంత తీసుకోవడానికి, ఎందుకంటే సింగిల్ అయిపోతారు. వెస్టర్న్ కంట్రీస్లో సింగిల్ అయిపోతాడు ఆయన. కాబట్టి డెఫినెట్గా 144 కోట్లు ఉన్న జనాల్ని ఏ కంట్రీ కూడా వదులుకోదు అంత ఈజీగా. ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్స్ ఇది అవుతాయి కదా. రెసిప్రోకల్ ట్యాక్స్ అంత తగ్గించారంటేనే అర్థం చేసుకోండి. అది కూడా మనకి యూత్ ఎక్కువ ఉన్నారు, బ్రిలియంట్ బ్రెయిన్స్ మన దగ్గర ఉన్నాయి. యుఎస్ కూడా మనం ఎక్కువ మంది బయట నుంచి తెచ్చుకునేది కదా, వాళ్ళదేం కాదు కదా, బయట నుంచి తెచ్చుకొని ఇది చేస్తున్నారు కదా. ఎక్కువ మంది ఎర్న్ చేసేది కూడా హైయెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మన ఇండియన్సే ఉన్నారు యుఎస్లో. ఎక్కువ ఎంప్లాయీస్ కూడా మన వాళ్ళే ఉన్నారు ఐటీ సర్వీసెస్లో. గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ ఎప్పుడైతే యుఎస్ నుంచి బయటకు వచ్చి ఇండియాలో పెడతాం లేదా అదర్ కంట్రీస్లో పెడతాం అనుకున్నప్పుడు చేంజ్ వచ్చింది, కొంచెం పర్సంటేజ్ తగ్గింది. సో అట్లా అన్ని విధాలుగా ఇప్పటిదాకా అసలు మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఏంట్రా బాబు ఇది అనుకున్నది జస్ట్ టర్న్ అరౌండ్ అయింది అనుకోవచ్చు ఒక రకంగా. నిజంగా ట్రంప్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఎన్ని చేసినా ఆయన పరమానంద శిష్యులాగా ఎంత ఏమైనా చేసినా కానీ జనాలకి మంచి జరిగినట్టు, ట్రంప్ మనకి ఎంత రకంగా ఇది చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనకి మంచి జరుగుతుంది. ఈ ఆపత్కాలం అందు ఈ టైంలో అందరు ఇన్వెస్టర్స్ కూడా మంచిగా పేషెన్స్ ఉంచుకొని వెయిట్ చేస్తే నిన్నటికి ఇవాళకి మైండ్ సెట్లో ఎంత తేడా వచ్చిందో ప్రతి ఒక్కరికి అవగతమైంది కదా. అదే మ్యాజిక్, మార్కెట్లో ఉన్న మ్యాజిక్. కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాదు. మార్కెట్ డెప్త్, సముద్రాన్ని అర్థం చేసుకోలేదంటారు, అట్లనే మార్కెట్ కూడా అర్థం చేసుకోవాలంటే దాని డెప్త్ తెలియాలి, దాని ఇన్ అండ్ అవుట్స్ తెలియాలి. మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు కదా. సో మార్కెట్ అనుగుణంగా మనం ఎదురు ఎత్తకుండా దాని ఫ్లోలో మనం ఉంటే డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయి. అది ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఇప్పుడు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం అవగతమై ఉంటుంది. ప్లస్ రిటర్న్స్ వచ్చినప్పుడు ఇంకా పూర్తిగా అర్థం చేసుకునే ఇది అయిపోద్ది. సెన్సెక్స్ కూడా 4,200 పాయింట్ పెరిగింది ఏకదమ్న 5%. నిఫ్టీ 26,341 ఫ్రెష్ ఆల్ టైమ్ హై. ఇక్కడతో ఆగుతుందా? ఆగదు, చిన్నగా పెరుగుతుంది.
ఆ లెవెల్ చూస్తే మీకు ఇంకా 27,600 ఫస్ట్ లెవెల్ R1 రెసిస్టెన్స్ లెవెల్ 27,600, నెక్స్ట్ 29,600, థర్డ్ 32,600 మోతీలాల్ 30,000 ప్లస్ ఇచ్చింది. వీళ్ళు ఏంట్రా బాబు ఈ టైంలో ఇచ్చారు అనుకున్నారు. ఇప్పుడు తెలిసిందే ఆ మోతీలాల్ పవర్ ఏంటో, ఎందుకు ఇచ్చిందో. అంటే ఎంత ముందు ఆలోచిస్తుందో. దట్ ఈస్ మోతీలాల్ ఓస్వాల్. అంటే వెల్త్ క్రియేట్ అవ్వాలంటే మల్టీఫోల్డ్ రావాలి, అన్ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ రావాలి. అంటే ఒక్కోసారి చూస్తే నీరసం వస్తుంది, సన్నగిల్లిపోద్ది హోప్ అంతా. కానీ అది ఒక్కసారి ఇది అవుతుంది. అంటే ఇప్పుడు టేక్ ఆఫ్ మూడ్లో వచ్చింది, ఇప్పటి నుంచి రావచ్చు అనే ధైర్యం, మనోధైర్యం వచ్చిందా లేదా? ఏ ఇన్వెస్టర్స్ కైనా అదే కావాలి. అంటే రిటర్న్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రావటం వేరు, ముందు ధైర్యం రావాలి. ఆ ధైర్యం ఇప్పుడు వచ్చింది అనుకుంటా నేను. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా సరే ధైర్యంగా ముందొచ్చి డౌన్ఫాల్లో ఉన్నప్పుడు, కోవిడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎంత ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో పర్ ఇయర్ 30% వచ్చింది. అంటే 3 yearsలో దాదాపుగా డబల్ అయిపోయింది. ఆ ధైర్యం చేయగలం ఆ టైంలో. కోవిడ్లో చూసాక పరిస్థితులు. కానీ ధైర్యం చేసిన వాళ్ళకి వచ్చినాయి, రిటర్న్స్ వచ్చినాయి. ఎప్పుడైనా సరే అందరూ అమ్ముతుంటే మనం కొనాలా, అందరూ కొంటుంటే మనం అమ్మాలా. అంటే అందరూ అట్లా చేయరు అనుకోండి. సో ఎప్పుడైనా సరే ఫండమెంటల్స్ ఉన్నాయి, ప్రైజెస్ డిఫర్ అయినప్పుడు, కిందకు వచ్చినప్పుడు అవి మనం పికప్ చేయాలి. లాంగ్ టర్మ్లో పెట్టుకుంటే మంచి రిటర్న్స్ రావాలి, డీసెంట్ రిటర్న్స్ రావాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇట్లా న్యూస్ వస్తుంది, గ్యాప్ అప్, హ్యూజ్ గ్యాప్ అప్ 1250 నిఫ్టీ. ఎప్పుడు కూడా డోంట్ చేస్ ద యుఫోరియా. అరే మిస్ అయిపోయాం, అరే ఇది దీంట్లో కొనకపోతే హ్యూజ్ గ్యాప్ అప్పుడు 50% తగ్గుద్దండి. ఇవాళ అదే 640 దగ్గర కన్సల్టేషన్ తీసుకుంటుంది 1250 పాయింట్ల నుంచి. అంటే ఎప్పుడైనా సరే ఎగ్జైట్మెంట్ నెవర్ గెట్స్ రివార్డెడ్, ఓన్లీ డిసిప్లిన్ డస్. నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్, ఈ 3 ఉండాలి. ఉంటే తిరిగేలే. టెన్షన్ పడ్డామా కొంచెం తగ్గుతాం, రిటర్న్స్ తగ్గుతాయి. తమిళియన్స్కి అమావాస్యలో ఇన్వెస్టర్స్కి రీట్రేస్మెంట్ అయినప్పుడు, మార్కెట్ పడినప్పుడు, న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి నెగిటివ్ వచ్చినప్పుడు, పడినప్పుడు, ఫండమెంటల్స్ ఉన్నాయి తగ్గినప్పుడు అవి మనం పికప్ చేసుకోవాలి. దట్స్ ద రైట్ టైం టు బై. డీల్ కుదిరింది, వార్స్ ఆగబోతున్నాయి, ఆగినాయి అనుకోండి, ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది కదా. సో ఇది మంచి తరుణం. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే మ్యాసివ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ల్యాండ్ లుక్ డివాస్టేటెడ్, బట్ సాయిల్ బికమ్ ఫర్టైల్. డెఫినెట్గా అదే జరుగుతుంది. ఇప్పుడు సంవత్సరం నుంచి ఇబ్బంది పడ్డాం. డెఫినెట్గా ఇప్పుడు బడ్జెట్, వికసిత్ భారత్ బడ్జెట్ కూడా ఒప్పుకోవాలి. కానీ ఇన్వెస్టర్స్ తరపున, స్టాక్ మార్కెట్ తరపున చూస్తే బ్యాడ్ బడ్జెట్. మామూలుగా చూస్తే డెఫినెట్గా అది మంచి బడ్జెట్ అనుకోవచ్చు. ఇప్పుడు బాగా సంపాదించిన వాళ్ళు, హెచ్ఎన్ఐ క్లయింట్స్, విపరీతంగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉంటారు? వాళ్ళకి మార్కెట్తో సంబంధం లేదు, ఏదైనా కింద పడ్డా మీద పడ్డా ఏం సంబంధం లేదు. కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎక్కువ ఇండియాలో, అవి బాగా కొట్టేశారు. మీరేమో బయటకు వచ్చి కొనమన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు బయటకు వచ్చి రిటైల్ కొనండి భరోసా ఇచ్చారు. మోడీ గారు భరోసా ఇచ్చారు పిఎస్యూస్ మీద, పార్లమెంట్లో ఏమైంది? విపరీతంగా పెరిగినాయి. మరి మీరు భరోసా ఇచ్చినప్పుడు కొన్నారు, మరి ఇప్పుడు పరిస్థితి తగ్గింది కదా. జిఎస్టీ, మన ఎస్టీటీ పెంచిన తర్వాత జిఎస్టీ చేశారు, రీజిక్ చేశారు, బాగానే ఉంది. 4 స్లాబ్ నుంచి 2 స్లాబ్ చేశారు, బ్రహ్మాండంగా ఉంది. అది ఆటో సెక్టర్ కూడా బ్రహ్మాండం, జేబులో డబ్బులు మిగిలినాక కొంచెం ఎక్కువ మంది కూడా రొటేషన్ చేశారు కదా. అట్లానే కొంచెం కన్సర్న్, ఇన్వెస్టర్స్ కన్సర్న్ కూడా కొంచెం తీసుకుంటే బాగుండేది అనిపించింది.
మేడం కూడా అన్నారు నా శారీ మీద కామెంట్ చేశారని. అంటే రెడ్ చీర కట్టారు కాబట్టి ట్యాక్స్ వేశారు. ఫస్ట్ నుంచి అంతే కదా, మీరు రెడ్ శారీస్ వేసినప్పుడల్లా ట్యాక్స్ పెంచుతూనే ఉన్నారు. అంటే మీ దాని గురించి కాదు, అంటే ఈ మార్కెట్ ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక భరోసా, ఒక హోప్, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తారు అనుకున్నాం. దాని అనుగుణంగా బాధతో చెప్పిన మాట, అంతేగాని మిమ్మల్ని కామెంట్ చేయడం కాదు. దయచేసి ఇది వేరేగా తీసుకోకండి. అంటే ఇండియా హెస్ బికమ్ ద బ్యూటీ క్వీన్ ఆఫ్ ద గ్లోబల్ ఎకానమీ. అంటే అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఫియర్ సస్పెండ్ కామన్ సెన్స్. ఫియర్తో ఉన్నప్పుడు ఏ డిసిషన్ తీసుకోకూడదు అంటారు, భయంతో కూడిన ఉన్నప్పుడు. జనరల్గా రూపీ వీక్ అయినప్పుడు ఎక్స్పోర్ట్స్ బాగా ఇది అవుతుంది. సో ఆర్బీఐ కూడా ట్రేడ్ డెఫిసిట్ ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్స్ కోసమే అన్నట్టుగా ఇది చూసారా, ఇప్పుడు తగ్గుతోంది. 92 దాకా వెళ్ళి మళ్ళీ 90-40, 90-30 దాకా వచ్చింది. అంటే కరెన్సీలో, ఈక్విటీలో కొంచెం షార్ట్ కొట్టిన వాళ్ళు ఇబ్బంది పడాలి కదా. దట్స్ అంటే ఎకానమీకి బూస్ట్ అవుతున్న కొద్ది ఇలానే ఉంటాయి. అంటే మొన్నటి దాకా అన్సర్టెనిటీ ఉంది. సో రూపీ ఇదవుతోంది, ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి బ్రీతింగ్ కావాలి కాబట్టి. సో వాళ్ళకి బ్రీతింగ్ వచ్చినప్పుడు, అన్సర్టెనిటీలో ఉన్నప్పుడు, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు కరెంట్ అకౌంట్ స్ట్రెస్ కూడా తగ్గుద్ది కదా, డెఫినెట్గా ఇట్ విల్ ఫేడ్ వెరీ క్విక్లీ. తగ్గితే మంచిదే కదా, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గితే మంచిదే కదా. అంటే ఎవరైనా సరే ఇన్వెస్టర్కి ఇది ఒక ఫీల్డ్, ప్లాట్ఫామ్ షేర్ మార్కెట్ అనేది ఫ్రెష్ ప్లేయింగ్ ఫీల్డ్. ఆల్వేస్ మనం తీసుకునే ఐడియాస్ బట్టి, మనం తీసుకునే డిసిషన్, ఎంటర్ ఎగ్జిట్ బట్టి ఉంటుంది. సో ఈ సిచ్యుయేషన్ అన్ని చూస్తే మార్కెట్ రీసెట్ అవుతుందా, కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుందా, రీసెట్ అవుతుందా, ఎక్స్పోర్ట్స్ ఇదవుతాయా, బాగా పెరుగుతాయా, ఎర్నింగ్స్ సెంటిమెంట్ మారుతాయా. Q3 బాగాలేదు అనుకున్నాం, Q2 బాగుంటుంది, Q3 బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నాం, కానీ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ రాకపోయినా కొంచెం పర్వాలేదా, ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుందా. ఇట్స్ ఆల్ లైనింగ్ అప్ అనుకోవచ్చు ఒకరికి, 1 by 1. అంటే పాజిటివ్ వచ్చినప్పుడు ఒకటి వస్తుంది, కానీ ఈసారి కొంచెం తొందరగా అన్నీ ఒకటి తొందరగా రావచ్చు, వార్స్ ఆగిపోవచ్చు. తర్వాత ట్రేడ్ డీల్ జరిగిపోయినాయి, రేపు యూకే ట్రేడ్ డీల్ జరుగుద్ది, రేపు అదర్ కంట్రీస్ కూడా ట్రేడ్ డీల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ కంట్రీస్ కూడా ఇండియా సేఫ్ హెవెన్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ వస్తాయి, సేఫ్గా ఉంటుంది అనే ఉద్దేశం ఉంది. సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, మినిమం 78% ఉంటుందని. మెటల్స్లో అదే కదా సేఫ్ హెవెన్ అనేది, ఎందుకు గోల్డ్ 78% ఉంటుందని. సో అట్లాగే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఈక్విటీలో చేసినా మంచిది, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు ఎఫ్ఐఐసికి 5% ఉన్న దీన్ని 10% చేశారు, ఫంటాస్టిక్. అదే రిటైల్ని కూడా కొంచెం కన్సర్న్ చేసుకుంటే బాగుండేదేమో అనిపించింది. ఎస్టీటీలు పెంచకుండా అట్లా ఉంచినా, కొంచెం తగ్గించినా బాగుండేది. మార్కెట్ అసలు ఇప్పుడు 1000 పాయింట్స్ పెరిగేది, ట్రేడ్ డీల్ జరగానే మళ్ళీ ఇంకో 1000 పాయింట్స్ అంటే ఎక్కడ మీకు బాగా ఉండేది. సో అది మనం కొంచెం ఇదేమనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇంకా ఇండియాకి బ్రిలియంట్ టైమ్స్ ఎహెడ్. ఇలాంటి లీడరే కావాలి ఎవరికైనా సరే. ఎన్ని రకాలుగా బ్యాడ్ ఎకానమీ అని ఇండియాని ఎన్ని రకాలుగా తిట్టారు, ఎంత భరించాడు ఆయన మోడీ. అన్ని భరించి ఎక్కడ కొట్టాలి అక్కడ కొడితే దిగొచ్చింది. అటు యూరోపియన్, ఒకప్పుడు యూరోపియన్ కూడా మనల్ని ఎట్లా చూశారు, వాళ్ళు ఏ రకంగా చూశారు, మన ప్రోడక్ట్ని ఎంత చీప్గా చూశారు. ఇప్పుడు రాలా పరిగెత్తుకుంటా, దేనికి, ట్రంప్ వల్లే. అందుకే ట్రంప్కి మనం గ్రాటిట్యూడ్ చూపించాలా, 100% చూపించాలా. ఆయన వల్లే మనకి ప్లస్ పాయింట్, ఒక రకంగా ఆయన డ్యాన్స్ వల్లే మనకి ప్లస్ పాయింట్. ఇంకా ఎక్కువ డ్యాన్స్ చేసినా ఇంకా మంచిదే, కొంచెం రిట్రేస్మెంట్ అయినా మళ్ళీ స్ట్రాంగ్ అవుతాం, మన ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది, స్కామ్స్ లేవు, స్ట్రాంగ్ ఉన్నాం కదా.
బ్యాంకులు బిజినెస్ బాగున్నాయి. బ్యాంకులు బిజినెస్ ఆబ్వియస్గా ఉంటాయి, ఎందుకంటే కట్ట 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 కోసుకుంటూనే ఉన్నారు కదా, దేనికైనా ఛార్జీలు వేస్తూనే ఉన్నారు. మొహమాటం లేకుండా ఛార్జీలు వేస్తున్నారు బ్యాంకులు అయితే. విపరీతంగా దోచుకుంటున్నాయి, తెలియకుండా దోచుకుంటున్నాయి. క్వార్టర్ మనం ఎంత జస్ట్ క్వార్టర్ 30 రూపీసా 40 రూపీసా లేకపోతే 100 to 200 అనుకుంటాం. సంవత్సరానికి చూస్తే తెలుస్తుంది. తెలియకుండా తడిగుడ్డతో ప్లెయిన్ ఆరాంగా కోసుకుంటున్నారు బ్యాంకులు అయితే. అందుకనే బ్యాంకులు బాగున్నాయి. బ్యాంకులు ఎందుకు బాగుంటావు మరి? సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 63,000 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు. ఎవరైనా సరే 63,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. కానీ ఇంకా లెవెల్స్ మారుతున్న కొద్దీ నిఫ్టీ కూడా కొంచెం అంటే 27 ఫస్ట్ టార్గెట్ ఆ రేంజ్కి వచ్చి మళ్ళీ కొంచెం రీట్రేస్మెంట్ అవుతుంది. మధ్యలో కంటిన్యూగా అప్పే ఉండదు కదా, మధ్యలో రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణం. అవి కిందకు వచ్చినప్పుడు మనం మళ్ళీ ఇది చేసుకుంటూ పైన బుక్ చేసుకుని మళ్ళీ రీట్రేస్మెంట్ కొంటే లాంగ్ రన్లో మంచి, అంటే మామూలుగా లాంగ్ టర్మ్ ఉన్నదానికంటే ఆ స్క్రిప్ట్ మీద గ్రిప్ తెచ్చుకుంటూ నిఫ్టీ రేంజ్ అమౌంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఎక్కడ ఎగ్జిట్ కావాలి ఎక్కడ ఎంటర్ కావాలి అని చూసుకున్నప్పుడు డౌన్ లెవెల్లో ఎంటర్ అవుతూ హయ్యర్ లెవెల్లో ఎగ్జిట్ అవుతుంటే మన టార్గెట్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మార్కెట్తో టచ్లో ఉండాలి, మార్కెట్ మీద గ్రిప్ ఉండాలి, స్క్రిప్ట్స్ మీద గ్రిప్ ఉండాలి. అది వస్తుందే చూసుకుందాం అంటే రావు మన కాన్సెప్ట్. ఎందుకంటే డబ్బులు మనవి, హార్డ్ అండ్ మనీ, మనం సంపాదించిన డబ్బులు పెట్టుకుంటున్నాం. సో డెఫినెట్గా ఎవరేం చెప్పినా మంచి ఫండమెంటల్స్ మీరు కూడా అనాలిసిస్ చేసుకొని దిగాలి. డబ్బులు మీవే. ఎవరేం చెప్పినా, ఏ అనలిస్ట్ చెప్పినా అవి ఆ కంపెనీ ఎలా ఉంది, లాంగ్ రన్ బాగుంటుందా లేదా, ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఉందా లేదా పెట్టుకుంటే డెఫినెట్గా రిటర్న్స్ వస్తాయి. సో ఇప్పుడు దాకా లేని హోప్స్ జనరల్గా టర్న్ అరౌండ్ అయింది. సో ఇప్పుడు టేక్ ఆఫ్ టైంలో వచ్చింది అనుకోవచ్చు. ఒక రకంగా చిన్నగా నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ కూడా మనకి మంచి గ్రోత్ వచ్చే అవకాశాలు ఉంది. అమృత్ కాల్ స్టార్టెడ్, మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు అమృత్ కాల్ స్టార్టెడ్. సో డెఫినెట్గా ఆ బస్సు ఎక్కాము, మనం దాంట్లో ఉన్నావా లేదా, ఆ బస్సు మనం ఎక్కుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. అంటే ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్, ఫ్యూచర్కి సంబంధించింది సోలార్ కానీ, ఈవీ కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ, రెన్యూబుల్ ఎనర్జీ కానీ, మన రైల్వేస్ కానీ, రైల్వేస్ సంబంధించింది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది కదా, గవర్నమెంట్ బాగా పెడుతుంది, ఎక్స్పెండిచర్ బాగా పెడుతుంది డెవలప్మెంట్ కోసం. సో డిఫెన్స్ సెక్టర్, ఇవన్నీ కూడా కొన్ని ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్, లేదా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. అంటే ఇప్పుడు దాకా కొన్ని ఉన్నాయి, కొన్ని స్టాక్స్ మనం రీషఫుల్ చేసుకోవాలా. ఎందుకంటే ప్రాఫిట్లోనే తీయండి. మంచి స్టాక్స్ అయితే లాస్ట్లో అమ్మాల్సిన పనే లేదు, వెయిట్ చేయొచ్చు. వచ్చిన తర్వాత తీసుకొని ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ మీద ఒక 40% 50% పెట్టుకుంటే ఒక 50% రొటేషన్ స్టాక్స్ మీద పెట్టుకుంటే మంచిదని ఉద్దేశం. అంటే లాంగ్ టర్మ్ మల్టీ బ్యాగర్స్ కొన్ని పెట్టుకుంటే ఒక్క మల్టీ బ్యాగర్ చాలు ఎవరికైనా మంచి బిలియనర్ అవడానికి. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ గేమ్ చేంజర్ ఇండియాకి అవుతాయి. ప్రజెంట్ ఇప్పుడు కనపడపోయినా ఫ్యూచర్లో గ్యారంటీగా మంచి గేమ్ చేంజర్ అవుతాయి. అట్లాంటివి మనం పికప్ చేసుకొని మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేర్లు పెట్టుకుంటే సెన్సెక్స్ ఎట్లా పెరుగుతుందో నిఫ్టీ కూడా రేపు పొద్దున్న 2 లక్షలు అయితే మన క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది. సో డెఫినెట్గా ఇది మంచి స్టాక్స్ కొనుక్కునే మంచి తరుణం. అంటే ఈ మధ్య కాలంలో ఏదైనా చేయటానికి కూడా కొంచెం ఇంకా పడుతుంది కదా, ఎక్కడ ఒక ఎండ్ కార్డ్ పడాలి కదా, అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీఎంటర్ అవుతున్నాం. ఇప్పటి నుంచి డెఫినెట్గా అంటే మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఉద్దేశంతో. థ్యాంక్ యూ వెరీ మచ్.